இந்த பூவுலகில்தான் கோவிந்த பெருமான் அடியார்களிடத்தை ஒருவித காரணம் இந்த திருத்துழாய் மாலையும் மனம் வந்து சூடிக்கொள்வான். அவனுக்கு இஷ்டப்பட்ட அந்த கருத்மான் மீது எழுந்தருளி காட்சி கொடுக்கை நித்திய சூரிகளுக்கும் சரி பூலோக செவ்விய கோலத்தோடு வீதி உலா கண்டருகின்றனை பற்றி அந்த திவ்ய தலத்தை குறித்து அவ்விடத்தில் எழுந்தருளிருக்கும் பெருமானை உலகளந்த பெருமானை குறித்து ஓடும் புள்ளேரியாக இருக்கின்றான் என்பதை கோங் கரும்பு சுர புன்னாசனம் ஊழியன வந்த மாலி என்ற அசுரனை அழித்து அடியார்களின் துயர் துடைத்த எம்பெருமானை அனுபவித்தருடைய பாசனம் இது. இது ஒரு கையலாத மாலி மகா கர்வத்துடனே திரிந்து வந்தான் அவ்விடத்தில். இன்னும் சிறிது காலம் மாலி அரங்கத்தில் எழுந்தருளியிருக்கும் அரங்கநாயகனை பற்றி அவரை குறித்து இப்போது கீழிறங்கி கருடன் மீது எப்படி இவரை போற்றி கருத்மானை போற்றி மேலே சாத்வத சம்ஹிதையிலும் கருத்மானின் வியூக அவதாரங்களை சொல்லப்பட்டிருக்கின்றது. சுவாமி ஸ்ரீ தேசிகன் கருட దేవుడు కుమ్మరించి మేలుగో నిందరిని గోవిందరాజు వేడుకతో శ్రీ వెంకటకారుడు ప్రదర్శిస్తూ ఉన్నాడు. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద కష్ట నివారణ ఘనమైన గరుడ వాహనం వెల్లగొడుగుల కింద ఆలయ మాడవీధులలో అత్యంత శోభాయమానంగా ముందుకు సాగుతూ ఉన్నది. వజ్రంబునకు ఈకవైచిన బలశాలి గజగచ్చపాసిన ఘాతకుండు జనని దాస్యంబు నీగిన కులశ్రేష్ఠుండు దుర్లభామృత పశ్యతోహరుండు కమల. ఆ యొక్క సముద్రాన్ని కూడా విఘాతము కలిగేట్లుగా చేయగలిగినంతటి వేగం కలిగినటువంటి వాడు గరుడాళ్వార్లు. అంతేకాదు రాజనాలు ఎత్తుతూ ఉంటే ఆ అభినయాత్మకమైనటువంటి ప్రశస్తి ఏర్పడ్డాయి. హృదయానికి భక్తి అనేటువంటిది ఉంటే భగవంతుణ్ణి వహించే శక్తి ఉంటుంది అని చెప్పి భగవంతుణ్ణి భక్తులందరికీ దరికి చేర్చేటువంటి చూసి స్ఫూర్తి పొంది అటువంటి వేషధారణే చేసి ఉన్నారు అగ్రగణ్యత ధార్మిక ప్రవృత్తి కలిగినటువంటి ఆయన పాదములు హస్తములు కలిగినటువంటి వాడు, చక్కని వికసించిన పద్మమును పోలిన నేత్రములు కలిగిన వాడు అపహరించారు. వారిని సంహరించి వారి నుండి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకి ఇవ్వడానికి విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ. స్వామి